హలో గాయస్, మనకి నిన్న డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే సునీల్ నారాయణ్ ఒక రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి నిన్న మ్యాచ్లో కనుక మీరు చూసుకుంటే సునీల్ నారాయణ్ 3 వికెట్స్ తీయడం జరిగింది. అయితే ఈ 3 వికెట్స్ ఎప్పుడైతే తీసాడో దాంతో ఒక రికార్డ్ బ్రేక్ చేశాడని చెప్పాలి. అదేంటంటే ఇప్పటి వరకు మరి ఒక టీం తరపున మనకి వరల్డ్ వైడ్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే చాలా లీగ్స్ ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసరికి మనకి కౌంటీ మ్యాచెస్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసరికి పాకిస్తాన్ సూపర్ లీగ్ అని, బిగ్ బాష్ లీగ్ అని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని, ఇలా చాలా లీగ్స్ ఉన్నాయి. అయితే ఈ అన్ని లీగ్స్లో కనుక నువ్వు చూసుకుంటే ఒక టీం తరపున ఒక బౌలర్ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే ఇప్పటి వరకు సమిత్ పటేల్. సో అతను చూసుకుంటే 208 వికెట్స్ తీసుకున్నాడు ఇప్పటి వరకు. అయితే మరి టీం వచ్చేసరికి నాటింగ్హామ్షైర్ తరపున ఆడుతూ 208 వికెట్స్ తీసుకున్నాడు. సో మరి నిన్న కేకేఆర్ తరపున మరి సునీల్ నారాయణ్ చూసుకుంటే 208 వికెట్స్ తీసుకొని నిన్న 3 వికెట్స్ కలిపి సో మరి ఈ రికార్డ్ని అయితే సమన్ చేశాడని చెప్పాలి. సో దాని తర్వాత మనకి ఇంకా ఐపీఎల్లో ఇంకా మ్యాచెస్ ఉన్నాయి. సో వాటిలో ఇంకా వికెట్ తీసుకుంటాడు. సో ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. సో మరి దాని తర్వాత థర్డ్ ప్లేస్లో కనుక మనం చూసుకుంటే క్రిస్ వుడ్. సో ఇతను వచ్చేసరికి ఇప్పటి వరకు 199 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో మరి టీం వచ్చేసరికి హ్యాంప్షైర్. సో ఇది కూడా ఒక కౌంటీ టీమే అనమాట. సో మరి ఇతనైతే థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో కనుక మీరు చూసుకుంటే మరి లసిత్ మలింగా. మరి మనోడు వచ్చేసరికి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీం తరపున ఆడుతూ ఉంటాడు. సో మరి ముంబై ఇండియన్స్ టీం తరపున ఐపీఎల్లో అలాగే అంతకుముందు ఛాంపియన్స్ లీగ్ జరిగేది. సో ఈ రెండింటిలో కలుపుకుంటే అతను 195 వికెట్స్ తీసుకొని ఫోర్త్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. సో దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో కనుక మీరు ఒకసారి చూసుకుంటే డేవిడ్ పెయిన్. సో ఇతను చూసుకుంటే మొత్తం 193 వికెట్స్ తీసుకున్నాడు. సో మరి టీం వచ్చేసరికి కౌంటీ టీం అనమాట, అది కూడా గ్లోసెస్టర్షైర్. సో ఈ టీం తరపున ఆడుతూ మరి ఇతను 193 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే మరి వీళ్ళ 5గురిని మరి బీట్ చేసే బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే దగ్గరలో మనకి బుమ్రా కూడా ఉన్నాడు. బుమ్రా చూసుకుంటే 178 వికెట్స్ తీసుకున్నాడు రీసెంట్గా ముంబై ఇండియన్స్ టీం తరపున. సో మరి అతను ఇంకొక 2 సీజన్లు కనుక ఖచ్చితంగా ఆడాడంటే ఆటోమేటిక్గా ఈ రికార్డులు అన్నీ కూడా గల్లంతయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదైనా సరే మరి బుమ్రా కాకుండా ఇంకా ఈ రికార్డుని బ్రేక్ చేసే బౌలర్స్ ఎవరన్నా ఉన్నారా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారా అనేది కూడా కింద కామెంట్ చేయండి.